గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. తో నా గెస్ట్ ఎవరంటే డ్రామా జూనియర్స్ నుంచి తులసి. మన్యవీరుడు అల్లూరి సీతారామరాజు నాకు ఆదర్శం. ఆదివాసి నుంచి అక్కడ కరెంట్ లేకుండా, స్కూల్ లేకుండా, వాటర్ ఫెసిలిటీ లేకుండా, ఏం లేకుండా ఇప్పుడు వచ్చారనమాట డ్రామా జూనియర్స్ కి. దగ్గర నుంచి ఆ అమ్మాయిని ఇక్కడ మీరు సెలెక్ట్ చేయడం అనేది అందరికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేరెంట్స్ ఇప్పుడు మమ్మీ డాడీ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు నిన్ను ఈ స్టేజ్ లో చూసే వరకు? వాళ్ళు కూడా చాలా హ్యాపీ. స్టేజ్ మీద దాకా వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసావు కదా, అప్పుడు నీకు అంటే ఆ ధైర్యం కానీ ఆ సపోర్ట్ కానీ ఎవరిచ్చారు? నాకు నేనే చేస్తాను. ఇంతకుముందు చేసిన స్క్రిప్ట్లలో ఇప్పుడు మీకు నచ్చినది ఏదైనా డైలాగ్ ఉందా? నేను ఆశల్లో ఉండాలనుకోవట్లేదు, నా ఆశయాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటాను, అందుకోసం చదవాలనుకుంటాను, మా ఊరిని చదివించాలనుకుంటాను, మా ఊరికి అండగా నిలుచుంటా. ఇంకా నీకు ఇష్టమైన ఏమైనా ఉన్నాయా డైలాగ్సా? పుష్ప డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ నీ అవ్వ తగ్గేదిలే. స్టేజ్ మీదకి వచ్చాక పట్టుకొని ఏడ్చావు కదా, అవును. ఎందుకు, ఏమనిపించింది? స్కూల్ కట్టించాను. వెల్కమ్ టు మనం టీవీ. మనతో నా గెస్ట్ ఎవరంటే డ్రామా జూనియర్స్ నుంచి తులసి. తులసి బ్యాక్గ్రౌండ్ చాలా మందికి తెలియదు, సో తన గురించి ఇంట్రడక్షన్ చెప్తున్నా. ఇప్పుడు ఏంటంటే ఆదివాసి నుంచి అక్కడ కరెంట్ లేకుండా, స్కూల్ లేకుండా, వాటర్ ఫెసిలిటీ లేకుండా, ఏం లేకుండా ఇప్పుడు వచ్చారనమాట డ్రామా జూనియర్స్కి. డ్రామా జూనియర్స్కి ఇప్పటిదాకా ఎవరైనా రికమెండేషన్ కానీ ఏదైనా యాక్టింగ్ స్కూల్ నుంచి కానీ ఇట్లా మీకు అందరికి తెలిసిందే, అలా వచ్చిన పీపుల్స్ ఉన్నారు. సో తిన ప్రొఫైల్ మాత్రం ఇలా వచ్చారు, దాని వెనకాల ఎంత కష్టం నుంచి ఫేస్ చేసి వచ్చారు. సో మన దగ్గర ఉన్నారు తులసి పాప. ఎలా ఉన్నావు? బాగున్నాక. బాగున్నావా? హ్యాపీయా ఇప్పుడు? హ్యాపీ. ఓకే. ఎక్కడ మీ విలేజ్ మొత్తం? తక్కెలగూడెం. అక్కడ కరెంటు, వాటర్, ఇట్లా స్కూలు ఏ ఫెసిలిటీ లేదు కదా, మరి ఇక్కడ దాకా నీకు టెలివిజన్ ఇదంతా ఎలా తెలుసు? నాకు తెలియదు, సంతోష్ సార్ చెప్పు. అవునా? 100 మెంబర్స్ స్టూడెంట్స్లలో 3 మెంబర్స్ సెలెక్ట్ అయ్యి 3 మెంబర్స్లో నువ్వు సెలెక్ట్ అయినావు కదా, మరి ఎలా ఉంది? హ్యాపీగా. అనుకున్నావా నేను సెలెక్ట్ అవుతానా లేదా అని? అనుకున్నా. సెలెక్ట్ అవుతావని అనుకున్నావా? అయిపోయావు అయితే? అయిపోయా. ఓకే. స్టేజ్ మీద దాకా వెళ్ళి పర్ఫార్మెన్స్ చేసావు కదా, అప్పుడు నీకు అంటే ఆ ధైర్యం కానీ ఆ సపోర్ట్ కానీ ఎవరిచ్చారు? నాకు నేనే చేస్తాను. నీకు నువ్వే చేసేసుకున్నావు. ఓకే. పేరెంట్స్ ఇప్పుడు మమ్మీ డాడీ కానీ ఎలా ఫీల్ అవుతున్నారు నిన్ను ఈ స్టేజ్లో చూసే వరకు? వాళ్ళు కూడా చాలా హ్యాపీ. చాలా హ్యాపీ. ఇప్పటిదాకా ఏదైనా మూవీ చూసినావు నువ్వు? సినిమా ఏమన్నా చూసావా? చూడలే. ఇప్పటిదాకా ఒక సినిమా చూడలేదు. ఇప్పటిదాకా టీవీ అయినా చూసావా? ఇక్కడ వచ్చినాక చూసి. ఇక్కడ వచ్చాక అంటే నువ్వు ఇప్పుడు స్టేజ్ పెరిగినాక చూసావు అంటే, అంతకు ముందు నీకు టెలివిజన్, సినిమా ఏది తెలియంది డైరెక్ట్ స్టేజ్ మీద కూర్చొని యాక్టింగ్ చేయడం కానీ ఇవన్నీ గ్రేట్ కదా. చూసా ఫోన్లోనే. ఇప్పుడు మళ్ళీ నెక్స్ట్ ఇప్పుడు డ్రామా జూనియర్స్లో ఒక 24 కంటెస్టెంట్లు అట్లా ఉన్నారు కదా అందరూ, దాంట్లో నువ్వు విన్ అవుతావని నువ్వు అనుకుంటున్నావా? అనుకుంటున్నా. విన్ అవుతావా? అవుతా. నిజంగా? నిజంగా. ఇప్పుడు మొత్తానికి నీకు సపోర్ట్ చేసేటోళ్ళు ఎవరెవరు ఉన్నారు? సార్ వాళ్ళు. అవునా? ఓకే. ఇప్పుడు ఇక్కడ కూర్చోడానికి కారణం సార్ వాళ్ళే అంటావు, అంతేనా? అంతే. ఓకే. ఫ్రెండ్స్ ఉన్నారా నీకు? ఉన్నారు. మీ అడవిలోనేనా? మళ్ళా స్కూల్లో చదువుకున్నా. ఎక్కడ? ఏ స్కూలు? ప్రాజెక్ట్ నగర్. అది ఎక్కడ? పస్రా యువతల. మీ విలేజ్ నుంచి ఎంత దూరం ఉంటుంది? దగ్గరనే. ఇప్పుడు ఒక స్కిట్ చేయడం వల్ల సీతక్క గారు స్కూల్ కట్టిస్తామని సంథింగ్ అన్నారు కదా. అన్నారు. చాలా మంది నిన్ను సీతక్క, చిన్న సీతక్క అంటున్నారు. అసలు మీకు తెలుసా సీతక్క ఎవరు ఏంటి అని? తెలుసు. స్టేజ్ మీదకి వచ్చాక పట్టుకొని ఏడ్చావు కదా, అవును. ఎందుకు, ఏమనిపించింది? స్కూల్ కట్టించాను, అందుకు ఏడుపు వచ్చింది. అంటే చాలా మందికి చదువు దొరికింది అని. ఫ్రెండ్స్తో మాట్లాడతావు నువ్వు? మాట్లాడతా. ఇంతకుముందు చేసిన స్క్రిప్ట్లలో ఇప్పుడు మీకు నచ్చినది ఏదైనా డైలాగ్ ఉందా? నేను ఆశల్లో ఉండాలనుకోవట్లేదు, నా ఆశయాన్ని నిలబెట్టుకోవాలి అనుకుంటాను, అందుకోసం చదవాలనుకుంటాను, మా ఊరిని చదివించాలనుకుంటాను, మా ఊరికి అండగా నిలుచుంటా. ఓకే. నిజంగానే ఆ పొజిషన్లో వెళ్ళిపోతున్నావు కదా. స్కూల్ ఏం చదువుతున్నావు ఇప్పుడు? ఇప్పుడు 6th క్లాస్. ఇప్పుడు 6th క్లాస్. ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ కాబట్టి ఇదంతానా? ఇంకా నీకు ఇష్టమైన ఏమైనా ఉన్నాయా? డైలాగ్సా? పుష్ప డైలాగ్ చెప్పు. పుష్ప అంటే ఫ్లవర్ అనుకున్నావా, ఫైర్ నీ అవ్వ తగ్గేదిలే. ఎందుకు? ఫ్యానా? ఎవరికి ఫ్యాను?
పుష్ప hero. ఓకే, హీరోస్ ఎవరన్నా తెలుసా? తెలుసు. ఎవరెవరు తెలుసు? ప్రభాస్. అంతే అనుకుంటా. హీరోయిన్స్ హీరోయిన్స్ పేర్లు మర్చిపోయినా. నువ్వు చేసిన స్కిట్లు ఉన్నాయి కదా పర్ఫార్మెన్స్లు స్టేజ్ మీద, అవన్నీ ఎలా చూసారు ఊర్లో ఉన్న వాళ్ళు? సంతోష్ సార్ వాళ్ళు ఒక టీవీ తెచ్చి కరెంట్ పెట్టి టీవీ పెట్టిండ్లు, చూసిండ్లు, అందరూ ఏడ్చిండ్లు. ఎందుకు ఏడ్చారు? నువ్వు చేసిన స్కిట్ చూసా ఏడిపించేసావు అయితే మొత్తం అందరికి? ఏడిపించేసి. వాళ్ళు ఫస్ట్ టైం టీవీ చూడడం అంటే నీ ద్వారానే చూసుండొచ్చు కదా? అవును. అంటే నువ్వే ఇప్పుడు దాకా చూడలేదని అంటే వాళ్ళది కూడా ఇప్పుడు నీ ద్వారా టీవీ చూసుండొచ్చు. ఏం స్కిప్ చేస్తే చూసి ఏడ్చారు? నేను చేసిన స్కిట్ రియల్ లైఫ్ కాబట్టి అందరు చూసి ఏడ్చారు. ఓకే, ఇప్పుడు టీవీ అక్కడే ఉందా పోయిందా? పోయింది. ఎపిసోడ్ స్క్రిప్ట్ వరకే వచ్చిందా టీవీ అక్కడికి? నీకు ఇష్టమైన ఫుడ్ ఏముంది? మటన్. తింటావా నువ్వు? తింటా. అక్కడ దొరుకుతుందా ఫుడ్? దొరుకుతుంది. ఎలా? డాడీ బైక్ వేసుకొని ఊర్లోకి వెళ్తాడు, లేకపోతే ఇంటికాడనే కోడిని పట్టుకొని కోస్తాడు. అవునా? పేరెంట్స్ గురించి ఏమైనా చెప్తావా? డాడీ మమ్మీ ఏం చేస్తుంటారు? డాడీ పనికి వెళ్తాడు, అమ్మ ఇంటికాడ పని చేస్తుంది. నీకు ఒక తమ్ముడు ఉన్నట్టున్నాడుగా? ఇద్దరు తమ్ముళ్ళు. ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారా? ఆడుకుంటావా వాళ్ళతోని? ఆడుకుంటా. కొడతావా వాళ్ళని? వాళ్ళ తీట చేస్తే కొడుతా. మీరు ఎంతమంది? 6. ఎవరెవరు? నేను, చెల్ల, మా తమ్ముడు, చెల్ల తమ్ముడు. పూర్ణ మేడం దుబాయ్కి తీసుకెళ్తా అన్నదిగా, వెళ్తావా? వెళ్తా. ఏం చేస్తావు వెళ్ళి? తెలుసా అక్కడ ఏముంటుంది ఎలా ఉంటుందని? తెలియదు. ఓకే, అక్కడ స్టేజ్ మీద పర్ఫార్మెన్స్ చేసినప్పుడు అందరూ నిన్ను ఎలా రిసీవ్ చేసుకున్నారు, ఎలా మాట్లాడారు? నచ్చిందా నీకు అక్కడ? నచ్చింది. ఎవరెవరు నచ్చారు అక్కడ? అందరు. అందరూ. సీతక్క స్టేజ్ మీదకి రాగానే పట్టుకొని ఏడ్చినావు కదా, అక్కడ ఆ స్కిట్ కానీ నీకు సీతక్క గురించి కానీ ఇవన్నీ ఏమన్నా తెలుసా? ఎవరైనా చెప్తే తెలిసిందా? తెలియదు. ఎందుకు మాట్లాడతలేవు నువ్వు ఎక్కువగా? నేను ఎప్పుడు మాట్లాడలేదే, ఫస్ట్ టైం, అందుకే. అవునా? స్టేజ్ మీద బాగా స్కిట్లు చేసినావు కదా మరి. అక్కడ అసలు కెమెరాలు ఉన్నాయో లేవో చూడలేదు. అంటే ఇక్కడ ఇంటర్వ్యూకి దగ్గర ఉన్నాయా నా కెమెరాస్? కెమెరా భయం అయితే కనిపించకుండా పెట్టాలైతే కెమెరా, అంతేనా? అంతే. ఓకే, మీ తమ్ముళ్ళు ఇంతమంది చెల్లెళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరిని చదివిస్తావు నువ్వు? చదివిస్తా. ఏం చేద్దాం అనుకుంటున్నావు వాళ్ళందరినీ? వాళ్ళే కోరుకున్నారు, పోలీస్ ఆఫీసర్ అని. వాళ్ళే కోరుకున్నారా? డాక్టర్. అవన్నీ నువ్వు నెరవేరుస్తావా? ఓకే, పెద్ద అయినాక నువ్వేమవుదాం అనుకుంటున్నావు? నేనా? టీచర్. టీచరా? ఎందుకు టీచర్? ఊర్లో అందరినీ చదివిస్తా. ఊర్లో అందరిని చదివిస్తావా? ఒకవేళ సినిమాలో ఆఫర్లు వచ్చిందనుక వెళ్తావా? వెళ్తా. ఇష్టమా సినిమాలో యాక్టింగ్ చేయాలంటే? ఇష్టమే. ఇప్పుడు నెక్స్ట్ స్కిట్ రిహార్సల్స్లో ఉందన్నమాట. సడన్గా తీసుకొచ్చి కూర్చోబెట్టేసరికి తను మాట్లాడలేకపోతుంది. మొత్తానికి మాట్లాడడం కూడా ఫస్ట్ టైం అంట, అంతేనా? అంతే. నీకు వచ్చిన టేబుల్ చెప్పు. 2 1 2 2 2 4. ఓకే ఓకే, 2 టేబుల్ అయితే పక్కా వచ్చు. ఓకే తులసి, థ్యాంక్ యూ సో మచ్. అసలు రిహార్సల్స్లో ఉండి కూడా నువ్వు టైం ఇచ్చావు. నెక్స్ట్ ఇంటర్వ్యూతో మేము ముందుంటా. సైనింగ్ ఆఫ్ కీర్తి.